సోదరి సోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు తెలియజేస్తుంటున్నాం. మరి ఈ సాయంకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించిన వాడి ఆయన కృపచేత ప్రేమ చేత ఈ ప్రజలు సమస్త లోకాన్ని ప్రభు తన రాకడ కొరకై మన కొరకై సిద్ధపరుస్తున్నందుకై మరి మనమంతా ఆ వాక్యానికి విధేయులుగా మనం జీవించినట్టు ఈరోజు మనము ఆ ప్రార్థనలో గడపడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. నాయన, మమ్మల్ని పరిశోధించండి, పరీక్షించండి. నీకు ఆయాసమైన మార్గం ఉన్నదేమో చూడండి, నిత్య మార్గం నడిపించండి. మన దేశ విదేశీ సంఘాలను సంఘ బిడ్డలను కాచి కాపాడండి. నేరాలు దౌర్జన్యాలను అరికట్టండి. ఉగ్రవాదాన్ని డ్రగ్స్ అణచివేయమని ప్రార్థిస్తున్నాం. तेरे बंदे तुझे छूना चाहते हैं प्रभु. जो इंसान की तकदीर, इंसान की किस्मत तूने बदल कर रख दिया. हम जन्नत के वारिस थे. इस देश पूरा भारत तेरे दरबार होना खुदावन यीशु मसीह నీ కృపను కోరుకుంటూ నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మెండుగా ప్రసాదించమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సోదరి సోదరులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి ఈరోజు మరి ఆది కాండము 2వ అధ్యాయము మరి అధ్యయనం చేసుకోబోతున్నాం. కాబట్టి ఈ విశ్వాన్ని గురించి మనం అర్థం చేసుకోవడానికి మరి ప్రస్తుతము భూమి మీద దాదాపు 8.1 బిలియన్ దాటిందని గణాంకాలు చెప్తున్నాయి. జీవకణాల్లో ఒక భాగమై ప్రయోగశాలలో జీవాంతరం చేయలేకపోతున్నారు. ఒకవేళ భవిష్యత్తులో శాస్త్రవేత్తలు పద్ధతిలో జీవకణాన్ని సృష్టించగలరని అది ఏర్పడినట్లు, అంతేకాదు నిర్మించే అవుతుంది. కాబట్టి మనిషి ఇప్పట్లో దాన్ని జీవకణాలు కనుక్కోవడము సాధ్యం కాదని మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు చెప్పిన మాటలు 2వ అధ్యాయంలో ఆది కాండంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి ఈ విశ్వంలో బైబిల్ దేవుడు తన ప్రణాళికను ప్రజల పట్ల ఏ విధంగా ఉంచుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ప్రారంభం గ్రంథంలో మనం చూసినట్టయితే ప్రారంభం ఇది ఆది కాండము దావీదు కీర్తన 14వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు. కాబట్టి బైబిల్ మనకి చెప్పే విషయం ఏంటంటే సత్యాన్ని, విమోచనాత్మకమైన వాస్తవాన్ని ఎన్నో దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించేదాన్ని వినడానికి మనం చేత విశ్వాసం కలిగి ఉంటుంది. కాబట్టి దేవుడు ఈ సృష్టిని మొదటిగా అధ్యయనం చేసి దేవుని వ్యక్తిగత, దేవుని శక్తిని, దేవుని సంకల్పాన్ని మనకు గుర్తించడానికి దేవుడు ఆయన కృపను, ప్రేమను మనకు వెల్లడిపరచబోతున్నాడు. కాబట్టి ఆయన దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఆయన మొదటిగా తాను చేసిన దాన్ని మనకు తెలియబోతున్నాడు. కాబట్టి రోమా పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో పౌలు చెప్పినట్లు దేవుడిని అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువును ఆలోచించడం వలన గనుక వారు నిరతులై ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా దేవదూతల ద్వారా ప్రోత్సహించబడినది దృశ్యము పదార్థమని, శాశ్వతమైనదని మనము మనం సమస్తము దేవుని గుర్తించి దాన్ని జగత్ పునాది వేయబడక ముందే దేవుడు మనకు బైబిల్లో ఆదియందు అనే మాటను ఆరంభమందు రాసి ఉంచాడు. కాబట్టి ఆరంభాన్ని గురించి సృష్టికర్త మనకు ఈ జగత్తుని ఏ విధంగా మన కొరకు నిర్మించాడో, ఏ విధంగా మన కోసము దాన్ని ప్రారంభించాడో మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరి సోదరులారా,
మానవునికి కొరకై మరి ఈ జగత్తుని దేవుడు సృష్టించినట్టు చూస్తున్నాం. ఆయన నిత్యశక్తి దేవత్వాన్ని గురించి మనకు బయలుపరచడానికి దేవుడు తన సంకల్పం సృష్టిగాను మనకు తేటగా దృగోచరం అవుతుంది. కాబట్టి దేవుడు స్థానుడు కాడు. కాబట్టి ప్రారంభవాదం కర్మవాదం బైబిల్లో కానరావు. దేవుడిని మరి సృష్టిలో ఒక క్రమంగా ఉందని దేవుడు సృష్టి వర్తమాన పరిమాణాన్ని చూపుతుంది. కాబట్టి దేవుని సృష్టి సమగ్రమైనది, ఎట్టి లోపము లేని అందమైన సృష్టికర్త అయిన మరి సృష్టి సైతము సరే. ఇప్పుడు మరి దేవుడు తన సృష్టిని మరి తన అందాల భూమిగా మార్చడం జరిగింది. కాబట్టి సంతోషమును ఆనందాన్ని పంచే దేవుడు. కాబట్టి ఆది కాండంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము మరి చెప్తుంది. ఇందులో మరి దేవుని ఒక వాక్యం చూసినట్లయితే మరి 5వ వచనంలో వృత్తాంతంలో మరి ఈ విధంగా రాయబడింది. మానవ సృష్టి విశ్లేషణ, మానవునితో దేవుని ప్రారంభ నిబంధన, స్త్రీ యొక్క సృష్టి మొదలైన మరి అంశాలను దేవుడు మనకు బయలుపరచబోతున్నాడు. కాబట్టి పరిశుద్ధమైన బైబిల్ దేవుడు తన సత్యాన్ని పదే పదే మనకు మరి పునరుద్ఘాటిస్తుంటున్నాడు. అంటే దేవుని వాక్యము నందు సర్వాధారణముగా మనకు హృదయములను పై దేవుని యొక్క సత్యాన్ని ఆయన ముద్రిస్తున్నాడు. కాబట్టి మనకు మరవకూడదని మరి దేవుడు మనకు నేర్పాలని ఆయన అనేక విషయాలను మనకు మరి క్రమశిక్షణాత్మకమైన దేవుని మరి 6వ రోజును మరి దేవుడు ఏ విధంగా సృష్టించాడో, దేవుడు మరి ఈ మొదటి రోజు నుంచి 6 రోజుల వరకు దేవుని సృష్టి ఏ విధంగా జరిగిందో క్రమాన్ని మనకు బయలుపరచబోతున్నాడు. కాబట్టి మానవుని సృష్టించాడు దేవుడు, ఉపదేశం చేశాడు అరణ్యంలో. మరి దేవుడు ద్వితీయోపదేశం చేసినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి రెండోసారి తన ప్రజలతో అదే సందేశాన్ని బోధించడానికి మరి దేవుడు మరి బోధ చేయడానికి గ్రహించాలని అంటే ధర్మశాస్త్ర వివరణ, విశ్లేషకరణ, మరి విపులీకరణ, అలాగే సువార్త గ్రంథాలు 1 కాదు 4 ఉన్నాయని మనము గుర్తించాలని ప్రభునామమున మనం చేస్తుంటున్నాం. కాబట్టి దేవుని వాక్యమునందు ఈ బోధ విధానము ప్రయోగింపబడినది. మరి 6 రోజుల్లో దేవుడు ఈ సృష్టిని కార్యముందు నిమగ్నుడై ఎన్నో మరి 7వ రోజున దేవుడు మరి విశ్రమించాడు. అంటే ఆకాశమును, భూమిని, సమస్తాన్ని సంపూర్తి చేశాడు. కాబట్టి తాను చేసిన తన పని అంతటి నుండి సంపూర్తి చేసి తాను అంతటి నుండి దేవుడు విశ్రమించడం జరిగింది. కాబట్టి 7వ రోజున దేవుడు ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచి మరి ఆ రోజును దేవుడు తాను చేసిన సృజనాత్మకమైన పని అంతటి నుండి విశ్రమించాడు. అది విశ్రాంతి దినమని మరి మనం గుర్తించాలి. కాబట్టి దేవుడు మరి 6 రోజుల్లో తాను చేయాల్సిన పని అంతటా చేసి మరి ముగించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్టయితే లూకా సువార్త మరి 1వ అధ్యాయము 17వ వచనంలో నీకు సంతోష మహానందమును కలుగునుగాక. కాబట్టి సంతోషము మనకు పరిపూర్ణానందమును దేవుడు ఇచ్చేవాడు. కాబట్టి ఆయన మరి సబ్బాతు అంటే 7వ రోజును మరి ఏదైతే చేయాలనుకున్నో చేసి తాను విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు తాను అంతా బాగుందని మరి ప్రశంసించాడు. అంతేకాదు చేయవలసిన పని లేదని అయిపోయిందని దేవుడు మరి చేయాల్సిన పని అంతా చేసి ముగించాడు. కాబట్టి సమస్తమును 7వ రోజు దేవుడు విశ్రమించాడు. ఇది ఆధ్యాత్మిక సత్యం, ఆధ్యాత్మిక సూత్రం. హెబ్రీ పత్రికలో ఈ సందర్భంగా ఏమంటుందంటే మనము ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాము, అనగా ఆయన సబ్బాతులోనికి మనకు ప్రవేశము లభిస్తుంది. ఆయన సంపూర్ణ విమోచనలో ప్రవేశిస్తున్నాము. 2000 సంవత్సరాల క్రిందట
మరి యేసు శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మరి మృత్యుంజయుడై తిరిగి లేవడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం మనం. కాబట్టి విశ్రాంతి అవసరమైనంతా యేసే చేశాడు. నా రోత హృదయాన్ని దేవుడు మార్చాడని మనము తెలుసుకున్నాలి. కాబట్టి ఈ విశ్వము వేల కొలది సంవత్సరాల నుంచి ఉన్నది. కాబట్టి నీకు ఏదో ఒక ప్రళయం సంభవించిందని, అప్పటి సృష్టి పాడైపోయిందని, అప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడని, దేవుని ఆత్మ అనగా జలములపై అగాధములోడు అల్లాడుచుండెను. దేవుని ఆత్మ సృజనాత్మకమైన ఒక కొత్త రూపాన్ని మరి సందర్శించిందని ఆదికాండంలో 2వ అధ్యాయంలో 4వ వచనంలో దేవుడు యెహోవా ఆకాశమును భూమిని చేసిన రోజున ఆకాశము భూమిని సృజించినప్పుడు వాటి ఉత్పత్తి ఏదనగా ఉత్పత్తి క్రమము, కుటుంబాలు, తరాలు, ప్రారంభము గ్రంథంలో మాత్రమే కాదు కానీ మరి దేవుడు మనకు అనేకమైన జీవితాల సత్యాలను దేవుడు మనకు బయలుపరచాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. కాబట్టి ఆదికాండం కుటుంబాల గ్రంథంగా చూస్తుంటాం. 5-6 వచనాల్లో అది వరకు పొలమందలి ఏ పొద భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేల పరచడానికి నరుడు లేడు. అయితే ఆ వివరములు భూమి మీద నుండి లేచి ఆవిరి భూమి మీద లేచి మరి నేల అంతటిని తడిపాను. మానవుడు లేనప్పుడే మరి ఇదంతా దేవుడు చేసినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు ఏదైనా చేయగలడు. సమస్తాన్ని మరి దేవునికి సాధ్యం కానీ మనుషులకు అసాధ్యం. మరి దేవుడు చేశాడు అది మరి. కాబట్టి దేవుడు చేసిన దాన్ని నివాస స్థలముగాను మరి అతనికి ప్రవేశపెట్టాడు. కాబట్టి దేవుడు మొట్టమొదట అంటే అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏం సృష్టిస్తుందంటే కేవలం శూన్యం నుండి దేవుడు మరి పదార్థ శక్తి చేశాడు. ఆది యందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు. ఆ తర్వాత జీవమును చేశాడు. కాబట్టి దేవుడు మనుషుడు జీవమును కలిగి చలించి వాటి చేశాడు. ఆదికాండంలో 1వ అధ్యాయం 21వ వచనంలో జంతు సృష్టి జరిగించాడు. సృష్టిలో విత్తనములు అంతకుముందే ఉన్నది, భూమిలో ఉన్నది అంత ఆ తర్వాత మానవ సృష్టి జరిగింది. ఈ సృష్టి విభాగం ఒకదానితో ఒకటి రాలేదు, వీటిని మధ్య ఎడమ ఉంది. దేవుడు వీటిని నింపలేదు. కాబట్టి చేయబోయే మానవ సృష్టి అంతా సిద్ధం చేశాడు. కాబట్టి దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో వచ్చే వాయు ఊదగా నరుడు జీవాత్మ ఆయనని మరి బైబిల్ మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి సోదరులారా, మరి పరిశుద్ధ లేఖనాన్ని మనకు దేవుడు ఆధ్యాత్మిక జీవితాన్ని మనకు మరి ఇర్మియా గ్రంథం 33 మరి 9వ వచనములో వారు నాకు ఇష్టలై పేరు స్తోత్ర కారణముగా ఘనతాస్పదముగాను ఉంచెదను. కాబట్టి దేవుడు తన ఇష్టానుసారంగా తన కృపచేత మనను నడిపించాలని దేవుని ఉద్దేశం. కాబట్టి 15, 16 మరి మానవుని శరీరము అనగా రసాయనాలతోటి మరి చేయబడింది. ఈ పదార్థం భూమిలోనే నిక్షిప్తమై ఉన్నట్టు నేలం మట్టితో కట్టిన ఈ కొంప ఈ మానవ భౌతిక శరీరం అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రసాయనాలని దాదాపు దేవునికి అవన్నీ విడదీస్తే మరి చూస్తే దాదాపు మరి దాన్ని ఖరీదు కడితే మరి ఈ రోజుల్లో ఒక 100 రూపాయలు కావచ్చు. కాబట్టి మానవుని శరీరము మరి అమ్మితే అంతేనా అంటే మరి అంతే అని చూస్తుంటున్నాం. కాబట్టి మరి దేవుడు మనిషిని మరి నేల మట్టితో చేశాడు. కాబట్టి అయితే మరి మన్నుతో చేయబడిన ఈ శరీరము మన్నైపోతుంది. అయితే ఆత్మ దేవుడు దయచేసిన దేవుని దగ్గరికి వెళుతుందని చూస్తుంటున్నాం. కాబట్టి మనిషిలోనికే జీవవాయువు ఊదాడు కానీ జంతువులోకి దేవుడు ఊదలేదు. కాబట్టి మరి మనిషి ఎముకలు తెచ్చి మరి జంతువుల ఎముకలు తెచ్చి పక్కన పెట్టి
దాన్ని ఏదో అని మనము ఎముకలు త్రవ్వి తీసినంత మాత్రాన మనకేదో బోధపడుతుంది, మనకేదో అర్థమవుతుంది అనుకోవడము మన పొరపాటే. కాబట్టి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి మరి మనుషులని దేవుడు చేశాడు, కానీ జంతువులను అలా చేయలేదు. కాబట్టి యెహోవా తూర్పు ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని అందులో ఉంచాడు. మరి ఏదైనా తోట ఎక్కడ ఉందంటారా? భౌతికంగా అది మరి మనకు తెలియదు, కానీ బహుశా మరి మరి దేవుడు మరి మరి తెలియపరిచినట్టు మరి దేవుడు ప్రతి లోకను మరి ఉపదేశంలోనూ మరి ఉపదేశించినట్టు అది చాలా సారవంతమైన ప్రదేశంగా చూస్తున్నాం. అనగా మరి దేవుడు అక్కడ తన మరి మనిషి మొదటి మానవుని మరి అక్కడ ఉంచినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి మరి అక్కడ మరి పుష్కలంగా మరి నీళ్ళు భూమిలో నుండి వస్తున్నట్టు చూస్తుంటున్నాం. కాబట్టి మరి మళ్ళా దేవుడు మరి అదే చోటికి రాబోతున్నాడని చూస్తున్నాం. కాబట్టి హరాము అని ప్రతి వృక్షములు ఆ తోటలో ఉండేను. జీవ వృక్షము, మంచి చెడ్డను తెలుగునిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. ఈ వృక్షములు అపురూపమైనవి. కాబట్టి మంచి చెడ్డల వృక్షములు, ఈ వృక్షములు రెండు అపురూపమైనగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ రోజున పాప ప్రభావం చేత, గచ్చపొదల చేత, భూమి ముళ్ళ కుప్పల చేత భూమి నిండి మొలిచి ఉన్నది. మరి సహజ సంతృప్తి, సౌందర్యం ఇంకాను నిలిచి ఉందంటే మరి మనము సంతోషించాలి. కాబట్టి 10 నుండి 14 వచనం వరకు ఆ తోట తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరాను. అక్కడ నుండి చీలి 4 శాఖల ఉన్నది. మొదటి దాని పేరు పీహోషు. అది హవిల్లా దేశం చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారు ఉన్నది, దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేదికయు దొరుకును. రెండవ నది పేరు కీహోను. అది కూషు దేశపు చుట్టూ పారుచున్నది. మూడో నది పేరు హిద్దెకల్లు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగో నది యూఫ్రటీసు నది, నైలు నదిగా మనం పేర్కొంటాం. మరి టైగ్రిస్, యూఫ్రటీస్ అని మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరుడా, సోదరి, దేవుడు మరి ఈ ఆది కాండంలో చెప్పినట్టు బహుశా దేవుడు ఏదైనా తోట ఎక్కడుందంటే టైగ్రిస్, యూఫ్రటీస్ లోయలో మరి బహుశా ఉందేమో అక్కడ. అంతేగాని మనం కరెక్ట్గా క్లారిటీగా అయితే మనం చెప్పలేము. దేవుని రాకట్లో మరి దేవుడు అక్కడి నుంచే తిరిగి రాబోతున్నాడని మనకు ఒక ఆలోచన అయితే ఉంది. కాబట్టి త్రియేక దేవుడు యేసుక్రీస్తు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడైన దేవుడు మనల్ని నిత్యము నడిపించేవాడిగా ఉంటాడు. నిత్యం మనల్ని క్షమించి క్షమాపణ దయచేసి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన కృపయందు మనల్ని బలపరిచి స్థిరపరిచి ఆయన ప్రేమ చేత మనకు ఇంత ఆయుష్ను, ఆరోగ్యమును ఇచ్చాడు. కాబట్టి ఈ సృష్టి మనం ఆరాధించదు, సృష్టికర్తను ఆరాధించాలి. మనము జాగ్రత్తగా సురక్షితంగా ఉంటూ దేవుని సన్నిధానంలో ముందుకు వెళ్ళినట్లు దేవుడు మనకు సాయం చేయను గాక. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, నీ మాటలు విన్నాం, వాటి ద్వారా మేము జీవించినట్టు సహాయం చేయమని, శత్రు కార్యంలో అయిపోయి దూరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.